చైతన్య సమంత 100కి కనీసం ఒక 50 మార్కులు వేయచ్చు. చైతన్య శోభిత 100కి 10 మార్కులు కూడా వేయలేను. అలాగే సమంత జాతకం 100% బాగుంది ఇండస్ట్రీ పరంగా తీసుకుంటే. అలాగే శోభిత జాతకం తీసుకుంటే 20% బాగుంది కెరియర్ పరంగా నేను చెప్పేది. సో ఓవరాల్గా తీసుకుంటే నేను అడిగేది ఏంటంటే, నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, నాగ చైతన్య కాంబినేషన్ ఆఫ్ శోభిత 100కి 10 మార్కులే, అండ్ నాగ చైతన్య సమంత 50 మార్కులు. సో ఇంత 50 మార్కులు వేసినటువంటి వాళ్ళే విడిపోయారంటే, మరి కాంబినేషన్ ఆఫ్ సమంత నాగ చైతన్య శోభిత కాంబినేషన్లో మరి నేను 10 మార్కులు వేస్తున్నా 100కి అంటే ఇంకెంత ప్రభావం ఉందో చూడండి. ఎందుకంటే శోభిత జాతకంలో చాలా ఎక్స్ట్రీమ్ ప్రాబ్లమ్స్ కనిపిస్తూ ఉన్నాయి. సో ఒక స్త్రీ మూలకంగా వీళ్ళ జాతకంలో వీళ్ళు విడబాటుకు గురయ్యే అవకాశం ఉంది. అలా జరగొద్దని కోరుకుంటా ఉన్నా. నేనే ఓడిపోవాలి, నా జాతకమే ఫెయిల్ అవ్వాలని కోరుకుంటా ఉన్నా. అలాగే స్వయం ప్రకటిత యూట్యూబ్ మేధావులు, స్వయం ప్రకటిత యూట్యూబ్ జర్నలిస్టులు గుర్తించాల్సింది ఏంటంటే, ఇదే నాగ చైతన్య సమంత విడిపోతారని నేను ఎంగేజ్మెంట్ అప్పుడు చెప్పాను. ఇప్పుడు కూడా మళ్ళీ వీళ్ళు కూడా విడిపోతారని చెప్తా ఉన్నాను. సో నన్ను విమర్శించే ముందు నేను చెప్పిన వీడియో ఒకసారి చూసి, సమంత గురించి నాగ చైతన్య గురించి చెప్పిన వీడియో చూసి మీ స్వయం ప్రకటిత మీ మేధావితనానికి పరిపెట్టుకోండి. సో వీళ్ళైతే విడిపోవద్దని కోరుకుంటా ఉన్నా నేను. అండ్ ఇంకా నేను చెప్పాల్సింది చెప్పాను. 100% వీళ్ళకు విడాకులు అనేటువంటివి కనిపిస్తూ ఉన్నాయి. 2027 తర్వాత వివాహం అవుతుందా అవ్వదా ఏమవుతుంది అవన్నీ క్వశ్చన్ మార్కులే. బట్ ఫైనల్గా చెప్పదలుచుకుంది మాత్రం ఖచ్చితంగా ఎడబాటు అనేది ఉంటుంది ఇద్దరి మధ్యలో, శోభిత అండ్ నాగ చైతన్య మధ్యలో. దాదాపుగా 20 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి ఆయన టాపు బాపు అని మీడియా సంస్థలు ఆయన అందరూ చెప్పుకుంటున్నారు. మరి చెప్పుకుంటుంటే మరి ఈ 2 తెలుగు రాష్ట్రాలలో ఆయన ఏదైతే ఘంటాపదంగా వైనాడు 175 జగన్మోహన్ రెడ్డి సీఎం ఈ 2024 కాదు 2029 కూడా సీఎం మళ్ళీ జూన్ నుంచి అందరి ఆగమైపోతాయి, ఒక పార్టీ కనుమరుగైపోతుంది అని అన్నాడు. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, వేణుస్వామి గారి జాతకంలో ఇది పుట్టుకతో మంచిగుంది, పుట్టుకతో బాగుంది. కానీ పరిస్థితి ఏం జరుగుతుందంటే, మహాదశ శని మహాదశ నడుస్తుంది. అంతర్దశ శని మరియు చంద్రుడు అంతర్దశలో. మరి పర్సనల్ నెంబర్ 2 అంటే అప్ అండ్ డౌన్ 2 అంటే 2 అంటది గ్రోత్ నియది. ప్రత్యంతర దశ కూడా 7 అంటే 7 అంటే కేతు తలకాయల పల్లె అంటారు చూడు, అట్లా కొన్ని మాటలు అలా వెళ్ళిపోతాయి ఫ్లోలో. గోచారం కూడా 2 అంటే డౌన్ ఫాల్ లో ఉంది. ఇది ఆస్ట్రాలజీ ప్రకారం కాదు, అడ్వాన్స్ వేదిక్ న్యూమరాలజీ ప్రకారము. ఇంకా క్లారిటీగా కావాలంటే, ఆయన 2019లో చెప్పారు కదా జగన్మోహన్ రెడ్డి గెలుస్తారు అని, గెలిచారు కదా. అప్పుడు లేదు శని, వేరే మహాదశ ఉంది కేతువు. ఇప్పుడు ఏంటంటే జనవరి 17, 2021 నుంచి 2029 వరకు శని మహాదశనే. వేణుస్వామి గారికి అంటే ఇప్పుడు ఏ సంవత్సరం జరుగుతుంది? 2024. ఇంకా 4 సంవత్సరాలు ఉంది ఆయనకి. ఇబ్బంది ఇంకా 4 సంవత్సరాలు. ఇబ్బంది అంటారా, లేకపోతే గ్రోత్ అంటారా, లేకపోతే వైరల్ అంటారా, ట్రోల్ అంటారా, ట్రెండింగ్ అంటారా, అది మీకే వదిలేస్తున్నా. అంటే ఆయన అందరి జాతకాలు చెప్తుంటారు కదా. అడ్వాన్స్ వేదిక్ న్యూమరాలజీ ప్రకారం మీరు అన్నారు కాబట్టి నేను చెప్తున్నా. అడ్వాన్స్ వేదిక్ న్యూమరాలజీ ప్రకారము 2029 వరకు ఆయనకి శని మహాదశ. మరి కేసీఆర్ గారు గెలిచినప్పుడు నాకు కిరీటం పెట్టిందా? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి నాకు కిరీటం పెట్టిందా? ఎవరు గెలిచినప్పుడు నేను చెప్పినా నాకేం కిరీటం పెట్టిందా? నేను కూడా చెప్పా. మరి రేవంత్ రెడ్డి గారు గెలుస్తారని చెప్పి నాకేం కిరీటం పెట్టినా? నాకు ఏం కాలేదు కదా. చంద్రబాబు నాయుడు గెలుస్తారని చెప్పినాను, మాకు పెట్టినారా? ప్రిడిక్షన్ ఎవరికి వచ్చి పెట్టరు. దానివల్ల ఏంటంటే, ఓహో నీ దగ్గర సబ్జెక్ట్ ఉంది అని జనాలకు తెలుస్తుంది, అంతే. పోయినప్పుడు మనం సారీ చెప్పుకోవడమే అంతే. రాబోయే రోజుల్లో రాజకీయాల్లోకి వేణుస్వామి. రాబోయే రోజుల్లో రాజకీయాల్లోకి వేణుస్వామి నా ప్రిడిక్షన్. బాగుందా? ఇంకోటి, నాగబాబు గారి కొడుకు లావణ్య త్రిపాఠి, వాళ్ళ మ్యారేజ్ అయింది నవంబర్ 1, 2023. వాళ్ళు కూడా విడిపోతారని చెప్పారు. ఎవరు? వేణుస్వామి. కానీ నేనేం చెప్తాను, విడిపోరని నేను అంటున్నా. విడిపోరు అని ఎందుకని అంటలేదు నేను. వాళ్ళ మ్యారేజ్ ఈ డేట్ లో అయింది, నవంబర్ 1, 2023. 1/11/2023. ఎవరిది? వరుణ్ తేజ ఆయన లావణ్య త్రిపాఠి కదా. వాళ్ళ పేరులో కొంచెం ఆపోజిట్ ఉండొచ్చు, కానీ వాళ్ళ మ్యారేజ్ డేట్ అనేది సూపర్ కోడ్. పాపం వేణుస్వామి గారు ప్రతిసారి కూడా
సెలబ్రిటీలు విడిపోతారని చెప్పడం వల్ల కొందరికి బాగా ఇబ్బంది అవుతుందేమో కానీ ఉమ్. కానీ వీళ్ళు విడిపోరని నా యొక్క అది మీ ఈ date అడ్వాన్స్ marriage date ప్రకారం వాళ్ళ జాతకాలు ఏం చూడలేను కానీ ఉమ్. నాకు ఈ రేటు మ్యారేజ్ ఎందుకంటే వీళ్ళు ఇదే డేట్ లో ఎందుకు పెట్టుకున్నారంటే ఉమ్. వాళ్ళ ఇంట్లో మెగా ఫ్యామిలీలో ఇంట్లో వాళ్ళ మ్యారేజ్ అన్ని నెగిటివ్ డేట్ లో ఉన్నాయి కాబట్టి వాళ్ళకి నెగిటివ్ జరిగింది కాబట్టి ఒకవేళ నేను అనుకుంటున్నా వాళ్ళు ఏమనుకుంటారో నాకు తెలియదు కానీ నా వీడియోలు చూసి ఉంటారు అందుకోసం 1, 10, 19 తారీఖులలో మ్యారేజ్ చేసుకోవాలని అనుకున్నారు కాబట్టి వీళ్ళు ఉమ్. సూపర్ కోడ్ లో చేసుకున్నారు. ఇది మాత్రం నేను చెప్పగలుగుతా. అది ఉమ్. ఈ డేట్ మాత్రం తప్పకుండా ఎవరు సూపర్ కోడ్ లో చేసుకున్నా వాళ్ళు సేఫ్ గా ఉంటారు. అది మీ దగ్గరికి వస్తే సూపర్ కోడ్ నెంబర్ చెప్తారు. చెప్తాం వాళ్ళు అంతే. అది ఒక అంటే పంతులు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఉమ్. వాళ్ళు డేట్ ఇస్తారు, 2-3 డేట్లు ఇస్తారు. ఆ. దాంట్లో ఏది మంచిది మీరు చెప్తారు. దాంతో ఎందుకంటే ఎప్పుడైనా సరే ప్రపంచవ్యాప్తంగా బాగా 1, 10, 19 తారీఖులో వివాహం చేసుకొని మళ్ళీ ఒకటి కూడితే ఒకటి వస్తే వాళ్ళు సూపర్ గా రిచ్ అయ్యండి అంటారు వాళ్ళు. ఓకే. సో ఇది నేను చెప్పేది ఏంటంటే మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా ఉమ్. ఇప్పుడు వేణుస్వామి గారి తెలుగు ప్రజలు వేణుస్వామి గారు ఏం చెప్పినా అది ట్రోల్లో ట్రెండింగ్ లో వస్తుంది కాబట్టి అది చెప్పగలిగినాం. ఇక ఇంకోటి నేను సంఖ్యాశాస్త్రవేత్తగా ఒక్కటే కాదు పేరే కాదు, ఉమ్. లక్కీ నేమ్, లక్కీ మొబైల్ నంబర్, లక్కీ బ్యాంక్ అకౌంట్ నంబర్, లక్కీ వెహికల్ నంబర్, లక్కీ మ్యారేజ్ డేట్ చూస్తా. ఇప్పుడు వేణుస్వామి గారి సెల్ నంబరు ఇప్పుడు వేణుస్వామి గారు ఇంత ఫేమస్ కావడానికి కారణం ఏంటంటే వేణుస్వామి అనేది 37 నంబర్ లో ఉంది. ఓకే. ఏపీజే అబ్దుల్ కలాం కూడా 37 నంబరే, స్వామి రామ్దేవ్ పేరు కూడా 37 నంబరే. అందుకని వాళ్ళు టాప్ లో ఉన్నారు, ఉమ్. ఈయన కూడా టాప్ లోనే ఉన్నారు. ఉమ్. అది ఇంకోటి ఏంటంటే 85 అనే కోడు, ఈ 85 కోడు ఓన్లీ నరేంద్ర మోడీ సార్ గారికి వచ్చింది, మళ్ళీ ఈయనకే వచ్చింది. ఓకే. చూసారా? అబ్బో. అందుకోసం రాజకీయాల్లోకి రావడానికి అవకాశం వచ్చింది. మంచి సుఖపురుషుడు, ఓకే. భోగలాలచుడు, అన్ని అనుభవిస్తాడు. అందుకే పబ్బులు కబ్బులు డైరెక్ట్ వాళ్ళ మిస్సెస్ అని చెప్పి ఆయనే చెప్తాడు కదా. నేను గుడిలో బ్రాహ్మణ, ఉమ్. నేను నాన్ వెజ్ తినకపోవడానికి, మందు తాకపోవడానికి నేను ప్రొఫెషనల్ ఆస్ట్రాలజిస్ట్. ఉమ్. దానికి నియమాలు ఉన్నాయా? సో అందుకోసమే ఎవరి హ్యాబిట్స్ వాళ్ళవి, ఎవరు తింటే వాళ్ళది అంతే. మరి సెల్ నంబర్ విషయం సెల్ నంబర్ విషయంలో మన న్యూమరాల్ ఎనీథింగ్ ఎండింగ్ 0 అయితే 0. అబ్బా. ఆహా. మరి ఆయన ప్రిడిక్షన్లు కూడా 0 అయిపోతున్నాయి కదా. అది మరి పబ్లిక్ ఇంకా ఘోరమైన ఇంకొక డేంజర్ అనేది చెప్పబోతున్నాను. ఆయన తెలియదు, ఇప్పుడు తెలుసుకుంటాడు ఈ వీడియో ద్వారా. ఉమ్. 48 నంబర్ అనేది టోటల్ రావడం మొబైల్ నంబర్ వెరీ 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 డేంజర్ నంబర్. అమ్మో. ఇది సుసైడ్ నంబర్ అంటారు దీన్ని. ఉమ్. వెరీ డేంజర్ నంబర్ ఇది. ఉమ్. అలాంటి నంబర్ వాడుతున్నాడండి పబ్లిక్ లోకి. ఉమ్. తర్వాత ఆయన పర్సనల్ నంబర్ కూడా నేను డిస్ప్లే చేయలేకపోతున్నా కానీ ఇది మొత్తము ఆయన పర్సనల్ నంబర్ కూడా ఏం జరిగిందంటే అది 49 వచ్చింది. అది కూడా మంచి నంబర్ కాదు, ఉమ్. అది కూడా మంచి నంబర్. అందులో ఆ పర్సనల్ నంబర్ లో 5 అనేది 3 సార్లు రావడం ఇంకా వెరీ నెగిటివ్, ఓకే. ఇంబ్యాలెన్స్ లైఫ్ అయిపోతుంది అంతే. ఉమ్. బ్యాలెన్స్ లైఫ్ కాదు, అది ఇంబ్యాలెన్స్ లైఫ్ అవుతుంది. ఇది ఫోన్ నంబర్ గురించి. ఆయన పేరు మంచిగానే ఉంది. సో ఇక్కడ సింక్ అయింది 35 నంబర్ అంటే 8, ఇక్కడ 8కి సింక్ అయింది. ఓకే. అంటే డేట్ ఆఫ్ బర్త్ అనుగుణంగా ఆ పేరు ఉండడం వల్ల నేమ్ ఫేమ్ ఇట్లా మీకు ఎట్లాగో ఆయన ఉమ్. భారతదేశంలో ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారికి మంచి రిప్యూటెడ్ ఉమ్. రినోడ్ ఉమ్. ఆస్ట్రాలజీ అని అందరు తెలిసిపోయింది. ఉమ్. మరి ఏ న్యూమరాస్ట్రీ ఏ ఆస్ట్రాలజీ తెలిసిందా అంతగానో? అవును. మరి అట్లా వేణుస్వామి అంటే అది కథ. అది సో అందుకోసమే అందరి జాతకాలు చెప్పే వేణుస్వామి గారికి 2029 వరకు ఉమ్. శని మహాదశ నడుస్తుంది. అయితే టాపు లేకపోతే బాపు, అది అయితే మీదికి బాగా సక్సెస్ రేట్ లో, లేకపోతే డౌన్ ఫాల్. అది బాప్ అంటే డౌన్ ఫాల్. ఓకే. అంటే అదే మనం ఈ 2 సంవత్సరాల నుంచి చూస్తున్నాము. సో ఇది నేను చెప్పేది ఏంటంటే ఆయనకు నాకు ఫ్రెండ్షిప్ లేదు, ఆయనకు మాకు శత్రువు లేదు. ఆయన ఒక సోషల్ మీడియాలో చెప్తున్నా, నేను ఒక సోషల్ మీడియా చెప్తున్నా. అది ఒకప్పుడు నేను ఉండొచ్చు టాపు, ఒకప్పుడు ఆయన ఉండొచ్చు. కాలం మారుతుంది, గోల్డెన్ టైం స్టార్ట్ నో అంట. అది నాకు ఇప్పుడు స్టార్ట్ అయింది అనుకుంటా, వేరే వాళ్ళకు బంద్ అయింది అనుకుంటా. అలా జీవితంలో ఈ టైము, ఈ డేటు, అన్ని నంబర్స్ మారుతూ ఉంటాయి. ఏది శాశ్వతం కాదు. సో ఆ పరమాత్మ శాశ్వతం కాదు. తప్పకుండా నేను చెప్పేది ఏంటంటే ఇది వేణుస్వామి గారి జాతకం అండి. అదే ఎలా ఉందనిపించింది? ఇప్పుడు అందరి జాతకాలు అని చెప్పాడు, చాలా మనము ఇప్పుడు ఆయన జాతకం చెప్తే మీరేం ఫీల్ అవుతున్నారు మామూలుగా? నాకేమంటే ఆయన విషయం తెలుసుకోవడం ఉంది, అర్థమైంది ఎందుకు ఇలాగ అన్ని రాంగ్ కానీ ఫేమస్ కావడానికి కారణాలు కూడా చెప్పానుగా. ఫేమస్ అవడానికి కారణాలు చెప్పారు. ఎందువలంటే ఏ టైం నుంచి ఏ టైం వరకు బ్యాడ్ టైం ఉందో చెప్పారు. ఇప్పుడు అందుకోసం కొన్ని వీడియోలు ఇంటర్వ్యూలు చేస్తున్నాడు. అది ఫ్రీ వీడియోలో, మరి పేటెంట్ వీడియోలో నాకైతే తెలియదు.